దయ్యం. కానీ ఈ సినిమాలో మాత్రం దయ్యం చించి వాడేసింది. నిజంగా సినిమా మాత్రం ఒక హైలైట్. అందరూ పిచ్చెక్కిపోవాలి. ఆ సినిమా ఫైట్లు కానీ ఆ సినిమా సీన్స్ కానీ ప్రతి చోట ప్రతి ఫ్రేమ్ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ డిఐ కలర్ కరెక్షన్ నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక రేంజ్లో చూపించేసారు. నిజంగా సెకండ్ సినిమాకి అయితే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యేవో తెలియదు. ఆ కార్లు పేలడం ఆ ఫైట్లు సీన్స్ కానీ బోయపాటి అంటారు కానీ బోయపాటి కూడా నిజంగా ఈ ఫైట్లు చూస్తే మాత్రం బోయపాటి అయిపోతాడు. అంత రేంజ్లో ఫైట్లు చేసినాడు. ఒక సింహం పరిగెత్తుతున్నట్లు అనిపించింది. అన్న పరిగెత్తుతుంటే నేను అన్న పక్కనే కూర్చొని చూసిన నిజంగా ఈ హ్యాపీ మూమెంట్ అయితే ఇంకా మర్చిపోనన్న. నిజంగా అన్నని చూస్తే ఆ ఫీలే వేరు. బ్రహ్మరాంబ థియేటర్కి వచ్చినాడు, సడన్గా వచ్చినాడు అన్న ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత. ఆ సీన్లో నిజంగా అన్న పక్కన కూర్చొని చూస్తుంటే ఆ ఫీలే వేరన్నా, కిక్కే వేరన్నా. సినిమా మాత్రం చాలా చాలా సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఫైట్లు ఒక ఫైట్ చాలా సేపులు జరుగుతుంది. ఆ ఫైట్ మాత్రం హైలైట్ అన్న. ఏం చేస్తాడన్న అప్పుడు ఒక డైలాగ్ కూడా కొడతాడు, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో రివర్ నాకు అడ్డుకట్ట వేయడం అంతే కష్టం. 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడని ఆ ఫైట్ సీన్లో మాత్రం రౌడే డైలాగ్ కొడుతుంటే అసలు హీరో కొట్టాల్సిన డైలాగ్ రౌడీ కొట్టి హీరో గురించి అది మాత్రం హైలైట్ అనిపించింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొట్టిరన్న, చించి వాడేసిరన్న. డెవిల్ అంటే డెవిలే అన్న, ఒక రేంజ్ అనిపించింది. ఇంకొకటి దేశం గురించి దేశభక్తి గురించి కొన్ని సీన్స్ పెట్టడం, లవ్ని పెట్టడం, ఇన్ని మేనేజ్ చేసి ఇన్ని చూపించడం మాత్రం ఒక హైలైట్ సినిమా. నిజంగా చాలా చాలా బాగుంది. అందరు చూడండి. December 23 ఫైనల్ ఇట్టు కొట్టేసిండు. స్టార్టింగ్ వాళ్ళ బాబాయ్ నందమూరి కొట్టినాడు, ఇప్పుడు ఎండ్ అయిపోతుంటే కొడుకు కళ్యాణ్ రామ్ కొడుతున్నాడు. చాలా బాగుంది అన్న. సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. వీళ్ళు మూవీ చూశాను. అసలు మూవీ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. అసలు మనకి ఏంటంటే 1945లో అంటే సుభాష్ చంద్రబోస్ చుట్టే కథ తిరుగుతూ ఉంటుంది అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు ఒక 20-30 సంవత్సరాలు బ్రిటిషర్ని ఎలా ఉచ్చబోయించాడు, అసలుకి ఎలా దొరకకుండా ఉన్నాడు, ఆయన ప్లాన్ వేస్తే అసలు ఎవరికి అంతు చిక్కకుండా వాళ్ళు తలలు పట్టుకున్నారనమాట. దానికి కారణం వాళ్ళ ఫ్రెండ్, అతను కుడి భుజం త్రివర్ణ. అసలు మనకి చరిత్రలుగానే ఎక్కడ లేదు. ఈ సినిమా చూసిన తర్వాత మనకి ట్విస్ట్ రివీల్ చేశారనమాట. త్రివర్ణ క్యారెక్టర్ చేశాడు. అసలుకి కళ్యాణ్ రావు పర్ఫార్మెన్స్ అయితే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. 3 క్యారెక్టర్లు చేశాడు. ఏజెంట్ క్యారెక్టర్, మళ్ళీ ఐఎన్ఎం క్యారెక్టర్, ప్లస్ వచ్చేసి ఇది త్రివర్ణ క్యారెక్టర్. అసలు ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయన్నమాట. సంయుక్త మీనన్ అయితే ఇరగదీసిందనే చెప్పొచ్చు బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇటువంటి సినిమాలు తీయాలంటే గుండె ధైర్యము కావాలన్నా, అందరికీ ఉండదు అది. ఇప్పుడున్న హీరోలు ఏంటంటే అందరూ వాళ్ళ ఇది ఫ్యాన్స్ని బేస్ చేసుకొని ఐటమ్ సాంగ్స్ ఎలివేషన్స్ పెట్టించుకుంటారు. కానీ ఇటువంటి సినిమా తీయాలంటే ఇక్కడ గుండె ధైర్యం కావాలి. అది ఒక నందమూరి ఫ్యామిలీకి ఉందనే చెప్పొచ్చు అనమాట. ఒక్కసారి చెప్తే నందమూరి ఫ్యామిలీ 100 మార్లు చెప్పినట్టు అదే డైలాగ్ ఉంది. నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది బ్రో. కళ్యాణ్ డైలాగ్స్ వేరే లెవెల్ బ్రో. నువ్వు కంచె దాటాలంటే ముందు ఇంచె దాటరా, సుభాష్ చంద్రబోస్ నీడనగానే దాటలే అని చెప్తాడన్నమాట. సుభాష్ చంద్రబోస్ కోసమే మొత్తం కథ ఉంటుంది. ఆ డైలాగ్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. రోమాలు నిక్కబుడుచుకుంటాయి అనమాట. 200 మందితో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉందన్న. ఆ ఫైట్ అయితే అసలు మాస్ మెంటల్ బ్రో. ఓటే చెప్తాడు కళ్యాణ్ రామన్న, పోతే నేను ఒక్కనే పోతాను, లేదంటే 200 మందిని వేసుకొని పోయేస్తానని చెప్తాడు. మళ్ళీ పడి అవకాశం ఉంది బ్రో. ఏంటంటే అసలుకి చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గా తీశాడు. కొత్త డైరెక్టర్ అయినా కానీ మంచి ఎక్స్పీరియన్స్డ్గా ఆ టైంలో ఉన్న సబ్జెక్ట్ని బాగా గట్టిగా పట్టుకొని మనకి చూపించాడు. ఎక్కడ బోర్ లేదు. ప్రతి ఒక్క సీన్ కానీ మనకి సీన్ టు సీన్ అర్థమయ్యే విధంగా నరేషన్ చేశాడు బ్రో. ఫైట్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. అంటే ఫైట్స్ అంటే ఆ టైంలో ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ తుపాకులు, మనం బాణాలు, కత్తులే కదా ఇండియన్స్, అదే ఫైట్స్ తీసుకొని న్యాచురల్గా ఉన్నాయన్నమాట. యుద్ధం రేంజ్లో ఉంటుంది. లాస్ట్ 200 మందితో ఫైట్ ఉంటుంది కదా, అది సముద్రం నుంచి బయటకు వచ్చి ఫైట్ చేస్తాడు. అదైతే ట్విస్ట్ కానీ అసలుకి ఎమోషనల్తో కూడుకున్న డైలాగ్స్ కానీ సెంటిమెంట్ కానీ, జై భారత్ మాతాకి అని చెప్తాడు. ఆ డైలాగ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. 2-3 ఉన్నారు. మెయిన్ సంయుక్త మీనన్ అనే చెప్పొచ్చు బ్రో. ఆమె చూటూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు కానీ చేశారు. మెయిన్ సంయుక్త మీనన్కే ఇంపార్టెంట్. రేటింగ్ రివ్యూలు నేను ఈ సినిమాకి ఇవ్వను బ్రో. ఇదేంటంటే స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడారు. సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఆయనకి రేటింగ్ ఇచ్చేంత మన స్థాయి కదా. ఆయన పేరింటేనే మనకి ఇక్కడ గర్వపడాలి. ఈరోజు ఇంత స్వతంత్రంగా తిరుగుతున్నామంటే వాళ్ళ పుణ్యమే కదా బ్రో. ఇటువంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వ. ఒక ఇండియన్గా చెప్తా ఉన్నాను, ఈ సినిమా చూడండి, డెవిల్ సినిమా, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. జై హింద్. థ్యాంక్ యూ. అందరు చూడొచ్చు, ఫ్యామిలీతో అందరు చూడండి అన్న. ఇంకా చూడాలన్నా ఫ్యామిలీ పిల్లలు, స్కూల్ పిల్లలన్నా తీసుకొని వచ్చి ఈ సినిమా చూపించండి అన్న. అర్థమవుతాయి. ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు. మన దేశం కోసం ఎంత మీరు కూడా రావండి, ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు పక్కా. బట్ యూత్కి ఎప్పుడు మనకి యాక్షన్ మాస్ కాకుండా ఇలాంటి పాస్ట్ పీరియాడిక్ స్టోరీస్ చూస్తే కూడా మీకు కూడా ఎక్కుతుంది. ఫ్రీడమ్ అనేది ఎట్లా వార్ చేసినారు, ఎట్లా ప్లాన్ చేసినారు, ఎట్లా డెడికేట్ చేసి చచ్చిపోయినారు. ఫిక్షనల్ చెప్పచ్చు బ్రో. బికాస్ సుభాష్ చంద్రబోస్, త్రివర్ణ ఈ 2 వర్డ్స్ స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది అసలు స్టోరీ ఏందనేది. బట్ ఇలాంటి స్టోరీస్ రావాలి బ్రో. బికాస్ చాలామంది ఆడియన్స్ ఎప్పుడు చూస్తాం మాస్, రొమాన్స్, లవ్వే కావాలి లేదా కుమారి 21F కావాలి అంటున్నారు. అట్లా కాకుండా మంచి మనకి పాస్ట్ ఏముంది ఆ పాస్ట్ని డైరెక్ట్ చేసి మంచి విజువల్స్ తెస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. రొటీన్ అయితే కాదు బ్రో. బికాస్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి, కొన్ని టర్న్స్ కూడా ఉన్నాయి మూవీలో. సో రొటీన్ అయితే కాదు.
కాసేపు బోర్ అయ్యవచ్చు, కానీ మ్యాక్సిమం మూవీ అయితే అద్దరిపోయింది బ్రో. నేను బీజిఎం ఎందుకు బ్రో ఈ మూవీకి ఆ కాన్సెప్ట్కి తగ్గినట్టు బీజిఎం ఉంది. అంటే ఫైట్స్లో హై అయిపోతుంది బీజిఎం, బట్ నార్మల్ వేలో ఉంటుంది. రొమాన్స్ కొంచెం మిస్ అయింది, అదే హర్ట్ అయింది. బికాస్ సమంత మీనన్ గారు ఉన్నాక రొమాన్స్ ఉండద్దా ఆశించొద్దు, బట్ అదే అందుకే అంటున్నా కదా, కొంచెం హర్ట్ అయింది అందుకే అంటున్నా. 80% ఆఫ్ 70% ఆయననే డైరెక్షన్ చేసి తర్వాత అలా వెళ్ళిపోయినా కూడా, బట్ ఆ 70% డైరెక్షనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. నవీన్ గారి డైరెక్షనే బెస్ట్. ప్రొడ్యూసర్ గారు కూడా ఓకే బెస్ట్ ఇచ్చినారు, బట్ పార్ట్ ఆఫ్ నవీన్ సార్ ఈజ్ బెస్ట్ అంటాను నేను.